సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పటాన్చెరు అభివృద్ధిలో అగ్రగామిగా ఎదిగిందని ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం వస్తున్నారని చెప్పిన 3 రోజులనే గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన ప్రధాన హామీల అమలుపై హరీష్ రావుతో చర్చించినట్లు, హామీలను శరవేగంగా అమలు చేస్తున్నట్లు జీఎంఆర్ వివరించారు. పాలిటెక్నిక్ అనేది యువతకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల వచ్చిందంటే యువకులు కానీ యువత కానీ అక్కడ ఆ కళాశాలలో ప్రాక్టీస్ చేస్తూ ఉద్యోగాల అవకాశాలు చాలా మెరుగుపడతాయి. ఉస్మాన్ నగర్ లో ఐటీ హబ్ ల్యాండ్ కొని రెడీగా ఉన్నది. దాని విషయంలో గిట ఐటీ స్టూడెంట్స్ కి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. మెట్రో లైన్ విషయంలో ఎక్స్టెన్షన్ అమీన్పూర్ మియాపూర్ టు పటాన్చెరు వరకు గిట తప్పకుండా ఈ ఎలక్షన్ లోపల ఇవ్వను, కానీ నెక్స్ట్ ఎలక్షన్ లోపల నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ ఆ పని చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి చేయలేము, తప్పు చెప్పను అని మాట గిట్ట ఓపెన్ గా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. దాని విషయంలో ఈ రోజు మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు మన కేటీఆర్ ఢిల్లీ పోవడం జరిగింది. ఆ పోయే సబ్జెక్ట్ లో ఈ సబ్జెక్ట్ గిట్ట నేను పొద్దుగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాట్లాడినా, వాళ్ళు సమస్యలు తీసుకొని సెంట్రల్ మినిస్టర్ దగ్గర కలవడంలో భాగంగా మన మెట్రో లైన్ గిట్ట సమస్య ఒకటి తీసుకొని పోవడం జరిగింది. ఆ విధంగా గతంలో ఏ హామీలు ఇచ్చినామో నియోజకవర్గ స్థాయిలో ఆ హామీలన్నీ గిట చూచా తప్పకుండా నెరవేర్చడం జరిగింది. హామీలు ఇచ్చినాయి, హామీలు ఇయ్యని ఈ ప్రాంత ప్రజల సమస్యలన్నీ ఎప్పటికప్పుడు పాలిటెక్నిక్ అనేది యువతకు చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల వచ్చిందంటే యువకులు కానీ యువత కానీ అక్కడ కళాశాలలో ప్రాక్టీస్ చేస్తూ